వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో సిసిఎస్ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. అయితే హైదరాబాద్, విశాఖ, అదేవిధంగా బెంగళూరులో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సిసిఎస్ పోలీసులు వెల్లడించారు. మరి ముఖ్యంగా ఇటీవలే నమోదైనటువంటి కేసుల ఆధారంగా 25 పోలీస్ బృందాలు కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటుగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. మొత్తం మీద క్యూనెట్ వ్యవహారం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, క్యూనెట్ కేసులో మాత్రం సిసిఎస్ పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే మనం ఈ తెలుగు రాష్ట్రాలు ఈ మధ్య కాలంలో కొన్ని అక్రమాల విషయంలో ఇటు సిసిఎస్ పోలీసులు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ పెద్ద ఎత్తున సోదాలు అయితే జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎన్ఎల్ఎం ఆ సంస్థ ఏదైతే ఉందో క్యూనెట్ కార్యకలాపాల మీద హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు సోమవారం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. 3 రాష్ట్రాల్లోని సుమారు 25 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టినట్టుగా కూడా తెలుస్తోంది. బంజారా హిల్స్, మధురానగర్, మాసప్ ట్యాంక్ వంటి 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. అదేవిధంగా ఈ మోసపూరిత నెట్వర్క్ లో పాల్గొన్నట్లు భావిస్తున్నటువంటి 20 మంది కీలక నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వాళ్ళ మీద ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా నమోదైనటువంటి 2 కొత్త ఫిర్యాదులతో కలిపి ప్రస్తుతం సిసిఎస్ లో క్యూనెట్ పై మొత్తం 6 కేసులు నమోదైనట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. గతంలో వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల తీవ్రత దృష్ట్యా వాటిని సిసిఎస్ కూడా బదిలీ చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో నిరుద్యోగులు, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ను లక్ష్యంగా చేసుకుని 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశతో బ్యాంకు లోన్లు ఇప్పించి మరీ పెట్టుబడులు పెట్టించినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరికీ సంబంధించి ఏ బ్యాంకులు అయితే రుణాలు ఇచ్చాయో, అంటే సాధారణంగా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఈ భారీ ఆపరేషన్ కోసం మొత్తం 25 ప్రత్యేక బృందాలను కూడా పోలీసులు రంగంలోకి దించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ముఖ్య నిందితులు ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు కొంత ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ఆరాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు డీజీపీని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు అనేటువంటి సమాచారం కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో కీలకమైనటువంటి నిందితులు చేకటి ఉపేంద్రనాథ్ రెడ్డి. గతంలో కూడా ఈ కుంభకోణం కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం కీలక సూత్రధారిగా కూడా అతను భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజేష్ ఖన్నా, ఇతను ఉపేంద్రనాథ్ రెడ్డితో కలిసి బాధితులకు మోటివేషన్ క్లాసులు కూడా నిర్వహించి పెట్టుబడుల పేరుతో డబ్బు వసూలు చేయడానికి కీలక పాత్ర పోషించినట్లు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఇతర నిందితుల విషయానికి వస్తే శ్రీనాథ్ కొండ, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి, కాంచన, అలాగే బేమర్తి ధనరాజు కూడా ఇదే సంస్థకు సంబంధించి గతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు గతంలోనే వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయడం, దాదాపు 54 కోట్ల రూపాయల నిధులను కూడా గతంలోనే ఫ్రీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి సంస్థ వీళ్ళకి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుతం దాడులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా సైబర్ క్రైమ్ అటాక్ లో, అంటే ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా పోలీసులు దాదాపుగా 36 లక్షల నగదు, అదేవిధంగా 200కు పైగా మొబైల్ ఫోన్లను, దాదాపు 100 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వెంకట్, ఆధారాలతో పాటుగా ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం లేదా ఇంకెవరికైనా నోటీసులు ఇవ్వడం ఇలాంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా పోలీసులు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారు? అయితే ఇంకా ప్రస్తుతానికి ఉన్నటువంటి డీటెయిల్స్ ఏం లేవు. సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో పోలీసులు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అవసరం అయితే నిందితులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంది కాబట్టి కొంత ఈ అంశాన్ని కూడా ఆయన సీరియస్ గానే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, అసలు బాధితులు ఎంతమంది ఉన్నారు, అలాగే అటు కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో మాత్రం సిసిఎస్ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
హైదరాబాద్, విశాఖపట్నం, అదేవిధంగా బెంగళూరులో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఇటీవలే నమోదైనటువంటి కేసుల ఆధారంగా 25 పోలీసు బృందాలు కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటుగా కీలక పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం మీద భారతదేశంలో క్యూనెట్ పైన మాత్రం పూర్తి స్థాయిలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లో కూడా మోసపూరితమైనటువంటి కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిందే. తాజాగా మాత్రం సిసిఎస్ పోలీసులు మరింత దూకుడుగా ఈ కేసుని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరిన్ని సోదాలు చేసి ఆధారాల సేకరణ, మరింత మందిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో తాజాగా జరుగుతున్నటువంటి సోదాలపైన త్వరలోనే పోలీసులు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.